పాల్గొనేందుకు టైం పెరగాలి అంటారు. దీనికి మనం రెండు రకాల ప్రాబ్లమ్స్ లాగా చూడొచ్చు దీన్ని. అంటే అండర్లయింగ్ లో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, అంగం స్తంభించిన అంగం ఎక్కువసేపు నిలిచి ఉండలేకపోవడం. ఓకే, ఇనబిలిటీ టు సస్టైన్ అన్ ఎరెక్షన్ అంటాం. స్తంభించిన అంగం ఎక్కువసేపు నిలబడలేకుండా ఉండకపోవడం. ఇంకోటి, అంగం స్తంభిస్తుంది బట్ త్వరగా పేషెంట్ త్వరగా స్ఖలిస్తాడు, అంటే ఎజాకులేషన్ త్వరగా అయిపోతుంది. ఈ రెండు మనం విడివిడిగా చూస్తూ ఉంటాం, ఈ రెండు కలిపి కూడా చూస్తూ ఉంటాం పేషెంట్స్ లో. సో ఆల్మోస్ట్ 70 to 80% పేషెంట్స్ లో ఎవరికైతే శీఘ్రస్ఖలనం అనే సమస్య ఉంటుందో వాళ్ళు మా దగ్గర ముఖ్యంగా సమస్యతో వస్తారు. సార్, ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనలేకపోతున్నాను, ఫోర్ ప్లే టైంలోనే నేను స్ఖలిస్తున్నాను, అసలు అంగ ప్రవేశం చేసే లోపలే స్ఖలిస్తున్నాను, అంగ ప్రవేశం చేసినా కూడా ఒక్కోసారి 2 సెకండ్లకి 10 సెకండ్లకి 30 సెకండ్లకి స్ఖలిస్తున్నాను అనే సమస్యతో వస్తుంటారు. అదే కొంతమంది, సార్ నాకు అంగం గట్టిపడుతుంది బట్ ఫోర్ ప్లే టైంలోనే మెత్తబడిపోతుంది, ఆర్ అంగం ప్రవేశించే లోపల అంగ ప్రవేశం చేసే లోపల మెత్తబడిపోతుంది. ఈ రెండు సమస్యల్ని మనం కరెక్ట్ గా క్షుణ్ణంగా పేషెంట్ కనుక్కొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. సో కారణం ఏదైనా కావచ్చు. మళ్ళీ మన లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాను. లైఫ్ స్టైల్ కిందకి ఏం వస్తాయి? 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి డైట్, ఇంకోటి ఎక్సర్సైజ్, ఇంకోటి నిద్ర. సరిగ్గా రాత్రిపూట ఒక 7 నుంచి 8 గంటల ప్రాపర్ నిద్ర, రాత్రి నిద్ర మాత్రమే, పగల నిద్ర కాదు. మేము నైట్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి పగల పడుకుంటున్నాం, మాకు అది కాంపన్సేట్ అయిపోయింది అంటే ఒప్పుకోరు. బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సర్కేడియన్ రిథమ్ అని ఒక రిథమ్ ఉంటుంది, ఆ రిథమ్ డిస్టర్బ్ అవడం వల్ల ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అవన్నీ వస్తుంది. సో ప్రాపర్ నిద్ర ముఖ్యం. అది కాకుండా ఎక్సర్సైజ్, మీరు వారానికి 3 రోజులు చేస్తారా, 4 రోజులు చేస్తారా, 5 రోజులు చేస్తారా చేయండి, బట్ కన్సిస్టెంట్ గా ప్రతి వారం ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయండి. మోడరేట్ ఇంటెన్సిటీయా, హై ఇంటెన్సిటీయా, కొద్దిగా బాడీని సమపాలనలో ఉంచుతుంది. అది కాకుండా డైట్ లో 3 పూటలు తీసుకోవాలా, 4 పూటలు తీసుకోవాలా, 2 పూటలు తీసుకోవాలా అనేది అప్రస్తుతం. ఎన్ని పూటలు తీసుకున్నా మీ బాడీకి అలవాటైన పద్ధతిగా సమపాలనలో తీసుకోండి. అదే టైంకి డైలీ తీసుకోండి. మరి ఇంటి ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఇంటి ఫుడ్ లో కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. పళ్ళ రసాల కంటే పళ్ళు ఇంపార్టెంట్. పళ్ళ రసం చేసేసరికల్లా దాంట్లో షుగర్స్ యాడ్ చేస్తాం, ఇంకేమో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం. సో వాటికంటే కూడా పళ్ళు ఇంపార్టెంట్, కూరగాయలు ఇంపార్టెంట్, ఆ తర్వాత ఆకుకూరలు ఇంపార్టెంట్. సో వీటన్నిటి వల్ల వీటన్నిటి కనుక మీరు మెరుగుపరుస్తూ పోతే అంగం స్తంభించి ఉన్న టైం పెరుగుతుంది, శీఘ్రస్ఖలనం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల మీరు ఈవెన్చువల్ గా సెక్స్ లో ఎక్కువసేపు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.